భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళ శివరాత్రితో పూర్తవుతుంది. దీని వెనుక పురాణాల్లో ఓ కథనం ఉంది. అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు దేవతలు, రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు, ఇంద్రుడి కుమారుడు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముడి చేతిలో శాప విమోచనం పొందుతాడు. అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలంటే గౌతముడిని బయటకు పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు. అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటి ముందుకు వెళ్ళి అరుస్తాడు. కాకి అరుపు విని నదీ స్నానానికి బయలుదేరుతాడు గౌతముడు. ఆ తరువాత కాకి రూపంలో వచ్చింది జయంతుడు అని తెలిసి కాకిగానే మారిపోమని శపిస్తాడు. ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకుని 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు రాక్షసులకు అందకుండా. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం రాత్రి సమయం, ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. ఇలా జయంతుడు అమృత కలశం తీసుకుని భూమి మొత్తం తిరిగినప్పుడు ఆ అమృత కలశం నుండి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ 4 ప్రదేశాల్లో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. అందుకే గంగా యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. సాధారణ కుంభమేళా 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 6 ఏళ్లకోసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. ఇది హరిద్వార లేదా ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే లభిస్తుంది. మహాకుంభమేళా 2025లో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులు ఇవే. 2025 జనవరి 13 పుష్యపూర్ణిమ కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజస్నానం ఈరోజు చేస్తారు. రెండో రాజస్నానం 2025 జనవరి 14 మకర సంక్రాంతి. మూడో రాజస్నానం 2025 జనవరి 29 మౌని అమావాస్య. నాలుగో రాజస్నానం 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి నాడు. ఐదో రాజస్నానం 2025 ఫిబ్రవరి 4 అచల నవమి. ఆరో రాజస్నానం 2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ. చివరి రాజస్నానం 2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి.